అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యాక్చువల్గా టాపిక్ కాదనమాట. సో ఇవాళ మనం మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అండ్ ఆ ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఎవరు అంటే కేవీఎస్ టెక్ బడీస్ యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ మన కేవీఎస్ అన్న. సో హాయ్ బ్రో, హాయ్ హౌ ఆర్ యూ? అందరికి హాయ్ సబ్స్క్రైబర్స్ అందరికి అండ్ వంశీ బ్రో మీకు కూడా హాయ్. ముందుగా ఇవాళ ఎజెండా ఎలా ఉండబోతుందంటే మన ఈ మీటింగ్ ని, సో బేసిక్ గా ఎలా ఉంటుందంటే నేను చేసే వీడియోస్ అన్ని కూడా ఎక్కువగా సిఎస్సి సంబంధించి ఉంటాయి. సో సబ్స్క్రైబర్స్ మాత్రం అన్ని బ్రాంచ్ నుంచి ఉన్నారు. సో మేజర్ గా వచ్చే క్వెరీ ఏంటంటే ఈసీ గురించి వస్తుంది అనమాట. సో ఈసీ ఎలా ఉంటుంది, ఈసీలో సబ్జెక్ట్స్ ఏంటి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి మీద లైఫ్ ఇన్ 4 years అని చెప్పి ఒక వీడియో చేస్తే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నవి. సో నెక్స్ట్ వచ్చే కామెంట్, ఇమీడియట్ గా వచ్చే కామెంట్ ఏంటి అంటే సో ఈసీ గురించి ఎప్పుడు వస్తుంది బ్రో అని చెప్పి. సో ఇవాళ నేనేమనుకున్నా అంటే ఒక్క ఈసీ స్టూడెంట్ తన ఎక్స్పీరియన్స్ లైక్ ఎంటైర్ ఈ 4 years ఎక్స్పీరియన్స్ ఇన్ 1 వీడియో అనేది ఇవాళ ఎజెండా. సో ఐ హోప్ యు ఆర్ గేర్డ్ అప్. యా డెఫినెట్ గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనొచ్చు నాకేం అర్హత ఉంది చెప్పడానికి అని చెప్పి, నేను 4-2 లో ఉన్నా కాబట్టి నేను చెప్పొచ్చు అనుకుంటున్నా నేనైతే మటుకు. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. ఓకే చెప్పొచ్చు కదా బ్రో? ఆబ్వియస్లీ ఎందుకు చెప్పకూడదు అంటే మీరు అనొచ్చు 3rd year లో ఉండి చెప్పే వాళ్ళు ఉంటారు, 2nd year లో ఉండి 4th year కి వచ్చాయి కాబట్టి ఒక ఐడియా అయితే ఉంది, చెప్తాను. స్టార్ట్ చేద్దామా? అండ్ మీకైతే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎందుకంటే కమెంట్స్ ఏదైతే వస్తాయో ఇవాళ ఆ కమెంట్స్ ని బేస్ చేసుకుని మేమిద్దరం కలిసి మళ్ళీ ఒక లైవ్ స్ట్రీమ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. అండ్ దాట్ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ మీ ఇవాల్టి రెస్పాన్స్. ఇవాల్టి మీ రెస్పాన్స్ లైక్ చాలా డల్ ఉంటే అది ఉండదు, బాగుంటే విల్ డెఫినెట్లీ హ్యావ్ అ లైవ్ స్ట్రీమ్. సో వితౌట్ వేస్టింగ్ టైం మన ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. సో ముందుగా బ్రో, నువ్వు బీటెక్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి చాలా బ్రాంచెస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈసీఏ ఎందుకు చూస్ చేసుకున్నావు? బేసిక్ గా అసలు నేను ఫస్ట్ తీసుకోవాలనుకుంటున్నది ఈసీ అయితే కాదు, నేను ఫస్ట్ మెకానికల్ ప్రిఫర్ చేశాను. అండ్ మీకు తెలిసిందే కదా మెకానికల్ అంటే ఇంకా స్టార్ట్ అయ్యిద్ది అనమాట ఇంట్లో. ఇంట్రా సివిల్ అంటే ఇది పాయింట్ నేను చెప్తున్నానని కాదు, మెకానికల్ అంటే మెకానికల్ షెడ్ అంటారు, సివిల్ అంటే తాపీ మేస్త్రి అంటారు. ఈ పాయింట్లు కాదు ఫ్రెండ్స్, చాలా మంది రియల్ వరల్డ్ లో అంటున్న మాటలే అనమాట. నేను కూడా ఫస్ట్ మెకానికల్ అంటే వద్దురా అది. అండ్ గైస్ ఇవాల్టి ఇంటర్వ్యూ ఏ బ్రాంచ్ ని స్పెసిఫిక్ గా ఉద్దేశించింది కాదు, లైక్ ఒక జస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం మాత్రమే. సో ఆ పాయింట్ అన్నానని కాదు, హార్డ్ కోర్ ఫీలింగ్స్. రైట్, ఈ పాయింట్ అనమాట. ఇది వేసుకోండి కింద డిస్క్లైమర్ లో మీరు. ఈసీ ఫైనల్ గా తీసుకోవాల్సి వచ్చింది. దీనికి కొంచెం నా ఇంట్రెస్ట్ కూడా ఉంది. మా ఇంట్లో సిఎస్సి తీసుకుంటాం అంటే నేను వద్దని చెప్పి ఈసీ తీసుకున్నా. బేసిక్ గా ఫోన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఎతికాను అనమాట గూగుల్లో, మనం ఏది చేస్తే మనకి ఫోన్స్ రిలేటెడ్, గ్యాజెట్స్ రిలేటెడ్ ఉంటుందని చెప్పి నేను ట్రిప్లీ తీసుకుందాం అనుకున్నా. ట్రిప్లీ కొంచెం కష్టం అన్నారు. సో బెటర్ ఈసీ అయితే మనకి నచ్చిన ఫోన్స్ తో ఉండొచ్చు, గ్యాజెట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయని చెప్పి ఈసీ తీసుకున్నాను అనమాట. టోటల్ గా ఈసీలోకి అయితే వచ్చేసాను. అలా ఈసీ తీసుకోవడం జరిగింది అనమాట. నాకు లక్కీగా బ్రాంచెస్ కూడా నేనేం పెట్టానంటే ఫస్ట్ ఈసీ తర్వాత మెకానికల్ పెట్టాను. మరి లక్ ఏమో కానీ ఫస్ట్ ఈసీ తగిలింది, ఈసీ ఇచ్చేసాను అనమాట. ఇంకా టోటల్ గా ఈసీలో సీట్ అయితే వచ్చింది. ఇది టోటల్ ఇలా అయితే వచ్చింది ఈసీలో సీట్ ఆఫ్టర్ 4 years. సో ఇప్పుడు 4th లో ఉన్నామని చెప్తున్నావు కాబట్టి ఆఫ్టర్ 4 years నీ ఫస్ట్ ఇయర్ లో ఏదైతే బిఫోర్ జాయినింగ్ ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉన్నాయో మొబైల్స్ ఏదో చెప్తున్నావు, సో అవి రీచ్ అయ్యిందా? లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ డే ఇవాళ నీ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఇవాళ నీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఏంటి? కమింగ్ టు ఇప్పుడైతే మటుకు మీరు ఎక్స్పెక్ట్ చేసే అంత ఉండదని అయితే నేను చెప్తాను. అదంతా ఎలా ఉంటదంటే ఈసీలో టోటల్ గా తీసుకునే ముందు అందరు రెండు పాయింట్లు మైండ్ లో పెట్టుకుంటారు. మీరు ఎవరినైనా అడగండి, బీటెక్ ఫస్ట్ ఇయర్ చేరి ఈసీ క్యాండిడేట్ ని పిలిచి అరే బాబు నువ్వు ఈసీ ఎందుకు తీసుకున్నావు అంటే వాడు చెప్పే ఒకే ఒక ఆన్సర్, సార్ తీసుకుంటే ఈసీ తీసుకుంటే హార్డ్వేర్ కల్లా వెళ్ళొచ్చు, ఛాన్స్ బాగోకపోతే సాఫ్ట్వేర్ కి జంప్ చేయొచ్చు అంటారు. ఈ కీ పాయింట్ ఇదే అనమాట. ఇక్కడ ఈసీ చేరే ప్రతి ఒక్కటి మైండ్ లో పాయింట్ ఇదే, ఐదర్ సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా. ఎందుకంటే ఇక్కడ వాడికి ఒక చాయిస్ ఉంటది కాబట్టి ఎటన్నా జంప్ కొట్టచ్చు అని చెప్పి. అలా అనుకొని చేరితే కొంచెం కష్టం అని అయితే నేను చెప్తాను. ముందే బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలన్నమాట, మీరు హార్డ్వేర్ వెళ్ళాలనుకుంటున్నారా సాఫ్ట్వేర్ వెళ్ళాలనుకుంటున్నారని. ఎందుకంటే లైవ్ గా ఇప్పుడు నేను 4-2 వరకు వచ్చాను కాబట్టి నేనే చూసాను, మా ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా సరే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇంకా ఖచ్చితంగా నేను సాఫ్ట్వేరే చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఈసీలో కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని టోటల్ రిలేటెడ్ కోర్ ఉంటాయి, కొన్ని టోటల్ రిలేటెడ్ కొంచెం సాఫ్ట్వేర్ లాగా ఉంటాయి.
మీరు సగం సగం అది చదివారంటే 2 ఎటు కాకుండా పోతారని నా సజెషన్ అయితే మటుకు. కాబట్టి ముందే ఫిక్స్ అయిపోండి. మీరు సాఫ్ట్‌వేర్ చేయాలనుకుంటున్నారా? హార్డ్‌వేర్ చేయాలనుకుంటున్నారా అనేది. వన్స్ మీరు హార్డ్‌వేర్ అనుకుంటే గేట్ ప్రిపేర్ అవ్వండి. గేట్ కూడా ఎప్పుడు ప్రిపేర్ స్టార్ట్ చేస్తారంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. ఏదో ఫైనల్ ఇయర్‌కెళ్ళి పొడుద్దాం అనుకుంటే ఏం పొడవలేరు. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి పొడిస్తేనే చివరికొచ్చేసరికి మీరు కొంచెం మంచి గ్రేడ్స్‌తో అయితే మంచి మార్క్స్‌తో అయితే పాస్ అవ్వగలరు. మీరేదో నేను ఫైనల్ ఇయర్‌కి వచ్చేస్తా, కోచింగ్ తీసేసుకుంటా, పొడిచేస్తా అంటే పనవ్వదనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద లెక్చరర్స్, ప్రొఫెసర్సే రాస్తుంటారు. ఆ ఎగ్జామ్ అంత సింపుల్‌గా ఉండదు. అది కమింగ్ టు ఈసీఈ ఈ సర్క్యూట్ బ్రాంచెస్‌తో ఇదే తలనొప్పనమాట. కొంచెం బిట్స్ చాలా అంటే చాలా టఫ్‌గా కొంచెం తిక్కగుంటాయనమాట. కాబట్టి మీకు కరెంట్ వాల్యూస్ తీయాలి. ఏవో ఉంటాయి. ఇవి నేను చెప్పను ఇప్పుడే. మీకు సబ్జెక్ట్ తీసుకుంటే అర్థమవుద్ది. ఇప్పుడు చెప్తే వామ్మో! ఇప్పుడే భయపెడుతున్నారనుకుంటారు. సో, నేనిప్పుడు చెప్పను వాటి గురించి అయితే మటుకు. ఇన్ కేస్ మీరు హార్డ్‌వేర్ ఫిక్స్ అయితే మటుకు నా సజెషన్ అయితే మటుకు ఖచ్చితంగా గేట్ అయితే ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వండి. గేట్ రాయండి. గేట్ రాస్తే మీకు ఐదర్ ఎంటెక్ అయినా చేసుకోండి. లేదంటే గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. సాఫ్ట్‌వేర్ అయితే మటుకు సాఫ్ట్‌వేర్‌కి మీరు జంప్ చేయొచ్చు. దానికి గూడా కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ కోడింగ్ మంచి కోడింగ్ రావాలి. మంచి అంటే మీరేం ప్రో లెవెల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు బేసిక్స్ తెలిసినా చాలు. లైక్ సి లాంగ్వేజ్ నేర్చుకోండి చాలు. మహా అది ఎక్కువ. మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కొట్టాలంటే సి అయితే నాకు ఉన్న నాలెడ్జ్ ఇప్పుడు నేను ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే మటుకు సి ఒక్కటి నేర్చుకొని మీరు క్యాంపస్ ప్లేస్‌మెంట్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేయగలరనమాట. ఇది టోటల్‌గా ఈసీఈ నేను చెప్పాలనుకున్నది మటుకు. ఫస్టే ఫిక్స్ అయిపోండి. హార్డ్‌వేరా? సాఫ్ట్‌వేరా? అని చెప్పి. మీరు ఫైనల్ ఇయర్‌కి వచ్చినాక నేను డిసైడ్ అవుతాను. సాఫ్ట్‌వేర్‌కెళ్తా, హార్డ్‌వేర్‌కెళ్తా అంటే పనవ్వదనమాట. ముందే డిసైడ్ అయిపోయి ఉండండనైతే నేను సజెషన్ ఇస్తాను మీకు. ఖచ్చితంగా గేట్ అయితే రాయండి. ఈసీఈ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు. మీరు అడగొచ్చు నన్ను నువ్వు రాసావా అని చెప్పి. నేనైతే రాయలేదు ఫ్రెండ్స్. మరి నువ్వు సజెషన్ ఎందుకు ఇస్తున్నావు అని కూడా పాయింట్ నేనే చెప్తాను. చెప్పాను కదా! నేనేదో ఫైనల్ ఇయర్‌లో తీసుకుందాం అనుకున్నాను. ఆ వర్కౌట్ కాలేదు. నేను ట్రై చేశాను గానీ, ఇప్పుడు ఇంకా సిట్యుయేషన్స్ లేవు. మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. కానీ మా ఫ్రెండ్ ఒకతనైతే ఈవెన్ దానికి గూడా అయితే ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఒక 1 ఇయర్ కూర్చుంటున్నాడు. సేమ్ గేట్ కోసమే. సో, వాడిచ్చిన సజెషనే అన్నమాట ఇది. ఒరేయ్! ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయితే బాగుండేదని వాడే అన్నాడు. సో, అదే సజెషన్ మీకిస్తున్నాం తన నుంచి తీసుకొచ్చి. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి గేట్ అయితే. ఇది టోటల్‌గా చెప్పాలనుకుంది. నెక్స్ట్. ఓకే. సో, ఈ ఫర్దర్ స్టడీస్ అండ్ ప్లేస్‌మెంట్స్ పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. సో, మనకి స్టూడెంట్స్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కొంతమందికి ప్లేస్‌మెంట్సే లైక్ ఆ! మెయిన్ వాళ్ళు బీటెక్ జాయిన్ అయ్యేదే అందుకు. కొంతమందికి అవునవును. దే వాంట్ ఫర్దర్ స్టడీస్. ఫర్దర్ స్టడీస్‌లో కూడా 2 అవును. టైపులు మళ్ళీ కొంతమంది ఫారెన్, అవునవును. కొంతమంది ఇండియన్ మాస్టర్స్. సో, అవును. ఈసీఈ అనేది ఏ కేటగరీ ఆఫ్ స్టూడెంట్స్‌కి బాగా ఫిట్ అవుతుందని లైక్ నీ ఉద్దేశం? ఈసీఈ అయితే మటుకు ఆహ్, ఆహ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇక్కడ సబ్జెక్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ట్రిపుల్ ఈ అయినా, ఈసీఈ అయినా కామన్ సబ్జెక్ట్స్ తగులుతాయన్నమాట. ఇద్దరికీ ప్యారలెల్‌గా ఎళ్తూ ఉంటారు. 1, 2 సబ్జెక్ట్స్‌కి డిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి మీకు అనుకోవచ్చు ట్రిపుల్ ఈకి గవర్నమెంట్ జాబ్స్ వేకెన్సీస్ ఎక్కువుంటాయి కదా! ఈసీఈకి గూడా ఉంటాయా అంటే, అంతుండవు ఫ్రెండ్స్. 70% ఛాన్స్ ఉంటది. ట్రిపుల్ ఈకొచ్చిన వేకెన్సీస్ మీకు గూడా రాటానికి. ఓ 30% అయితే ఉండవనమాట. కాబట్టి కమింగ్ టు ప్లేస్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు గాబట్టి, నేను చెప్పాను గదా! ప్రీవియస్‌గా మీరు మెంటల్‌గా ఫిక్స్ అవ్వండి ఏదనేది. ఇన్ కేస్ సాఫ్ట్‌వేర్, హైయర్ ఎడ్యుకేషన్ అనుకుంటే, సాఫ్ట్‌వేర్ జేసుకొని హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళుంటారు కొంతమంది. వాళ్ళైతే మటుకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఖచ్చితంగా ట్రై జేయండి. వచ్చిద్ది. అండ్ తర్వాత మీరు ఫర్దర్ స్టడీస్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎంఎస్ కానీ, ఎంటెక్ గాని అది మీ ఇష్టం అనమాట. ఎంఎస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసి 99% ఎంఎస్‌కెళ్ళే వాళ్ళంతా సీఎస్ఈకే జంప్ చేస్తారు. ఈసీఈలో జెయ్యరు. లేదా మెకానికల్‌లో జెయ్యరు. సీఎస్ఈలో జేస్తారు గాబట్టి, వాళ్ళ మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే మీరప్పుడు ప్లేస్‌మెంట్‌లో జాబ్ జేస్తారు సాఫ్ట్‌వేర్‌లో. ఒక నాలెడ్జ్ ఒస్తది. కోడింగ్ అని లేకపోతే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ ఎలా ఉంటదని. సో, అప్పుడు మీరు ఇంకొంచెం బెటర్‌గా రేపు మీకు వీసాలో అంటే యూనివర్సిటీస్ పైన యూఎస్‌లో ఏదైనా యూనివర్సిటీస్ గాని, వేటికన్నా వెళ్ళాలన్నా మీకొక ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉంటది ఖచ్చితంగా. సాఫ్ట్‌వేర్ జాబ్ జేస్తారు గాబట్టి. ఈసీఈ స్టూడెంట్ సో, అయితే జెప్తున్నాను. ఇక్కడ నేను ఇంకో క్వెషన్ అడుగుతుంది ఏంటి అంటే, లైక్ నేను పర్సనల్‌గా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు ఒక హ్మ్. స్టూడెంట్ సీఎస్‌సి అనుకో, సో దాంట్లో మనకి మేజర్‌గా ఉండేదేంటంటే ఇప్పుడు హి హాస్ ఎ టార్గెట్. సో కొన్ని కోర్ కంపెనీస్ అనేది తెలుసు. లైక్ గూగుల్ అనుకోండి, అమెజాన్ అనుకోండి, ఆ! ఫ్లిప్‌కార్ట్ అవునవును. వీటి అవును. నేమ్స్ తెలుసు. బట్ అవును. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్‌ని చూసాను నేను. లైక్ మా అవును. ఫ్రెండ్సే. ఆహ్, రైట్. వాళ్ళు కోర్‌లోనే ఫిక్స్ అవుదాం అనుకుంటారు. సో వాళ్ళు ఆ! నేర్చుకున్న కోర్‌లోనే పని చేద్దాం అనుకుంటారు. అవును. అటువంటి వాళ్ళకి ఈసీఈ గాని, సర్క్యూట్ బ్రాంచెస్‌లో మేజర్‌గా ఉన్న అవును. కోర్ కంపెనీస్ ఏంటి? విచ్ దే కెన్ టార్గెట్? ఆ! కమింగ్ టు కోర్ కంపెనీస్ ఈసీలో గాని, ట్రిపుల్ ఈలో గాని, వేటిలో అయినా ఈ మెకానికల్ గాని, ఏటిలో అయినా సరే కోర్ అంటే ఒకటే మాట జెప్తారు. గేట్ రాయమని జెప్తారు. ఎందుకు గేట్, గేట్ అని జెప్పి ఇంత మొత్తుకుంటున్నానంటే
ఈ మీరు కోర్ కంపెనీస్ డైరెక్ట్ గా వెళ్ళలేరు ఫ్రెండ్స్. కోర్ కంపెనీస్ ఐఐటీస్ కి వెళ్తాయి. మనం చదివేది యూనివర్సిటీస్, కాలేజెస్ కాబట్టి వాళ్ళు మన హైరింగ్ కి రారు. కోర్ కంపెనీస్ కి చాలా తక్కువ మంది కావాల్సి వస్తారు. ఆ తక్కువ మందిలో కూడా మంచి స్కిల్ క్యాండిడేట్స్ కావాలి. సో ఆబ్వియస్ గా మన దగ్గరికి రారు. మన కాలేజెస్ టైర్ 1 వాటి కిందకి రాదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఐఐటీలకు పోతారు. సో ఇక్కడ మన స్టాండర్డ్ ఏందని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో మనం చదువుతున్న ఒక కాలేజ్ దానికి కోర్ కంపెనీస్ రావు. కాబట్టి మనకు ఆప్షన్ ఏంటి? గేట్ రాసుకొని వెళ్దాం అనుకుంటారు. సో గేట్ రాస్తే అవకాశం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఐఐటీస్‌లో సీట్ వస్తది. అక్కడ మీరు ఎంటెక్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్‌గా వీళ్ళొస్తారు కాబట్టి కోర్ కంపెనీస్ మీరక్కడ ప్లేస్ అవుతారు. ఇదొద్దు మాకు ఎంటెక్ వద్దనుకుంటే గేట్ స్కోర్‌తోనే డైరెక్ట్‌గా మీకు పీఎస్‌యూస్‌లో అయితే డైరెక్ట్‌గా జాబ్ అయితే వస్తది. డైరెక్ట్ ఇంటర్‌వ్యూస్ అండ్ కొన్ని ఎగ్జామ్స్ కూడా అయితే మీరు డైరెక్ట్‌గా అటెండ్ అవ్వచ్చు. ఒక రకంగా గేట్ రాస్తే గేట్ పాస్ లాంటిది పీఎస్‌యూ ఎగ్జామ్స్‌కి. మీకు మంచి గవర్నమెంట్ జాబ్‌లో మంచి ప్యాకేజ్‌తో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కోర్ కంపెనీస్‌లో నేను మాట్లాడుతుంది. సో ఖచ్చితంగా గేట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. కోర్ కావాలంటే సో గేట్ ఎలాగైతే మనకి కంపల్సరీ. ఈ ఆహ్, మన కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ వాళ్ళకి ఆఫ్ క్యాంపస్ పాత్ అనేది ఉంటుందో, అవును. ఆ విధమైన పాత్ అనేది మాక్సిమం ఉండదంటావా? ఈసీఈ తీసుకునే వాళ్ళకా? ఆ! ఈసీయూ తీసుకునే వాళ్ళకి ఎందుకు ఉండదంటే ఖచ్చితంగా ఉంటది. సేమ్ ఇప్పుడు హ్మ్. కంపెనీస్ గనక హైరింగ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది నేను లైవ్‌గా చూసాను. ప్రెజెంట్ నేను ప్లేస్‌మెంట్స్ కూడా ఓకే. అటెండ్ అవుతున్నా కాబట్టి టైర్ 1 కాలేజెస్. కొన్ని కంపెనీస్ ఉంటాయి. అవేంటంటే వాడు డైరెక్ట్‌గా చెప్పేస్తాడు. మాకు సీఎస్, ఐటీ బ్రాంచెస్ మాత్రమే గావాలి. మిగతా మీరొద్దు అని. కొన్ని కంపెనీస్ ఉంటాయి. లైక్ రెండిటిని ప్రిఫర్ చేస్తది. సీఎస్‌ఈ అండ్ ఈసీఈ. వీళ్ళు రెండిటిని ప్రిఫర్ చేస్తది కాబట్టి, మీరు చూజ్ చేసుకునే కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా సీఎస్‌ఈ వాళ్ళకిస్తది. నెక్స్ట్ ఈసీఈ వాళ్ళకిస్తదనమాట. ఈ పాయింట్ నేను గమనిచ్చాను కాబట్టి చెప్తున్నాను. స్టాండర్డ్‌గా అన్ని కంపెనీలు ఇలాగే ఉంటాయని గాదు. మీరు మళ్ళీ వచ్చి అడుగుతారు కామెంట్స్‌లో. అలా అంటావేంది బ్రో అని. అవి కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటది. వాళ్ళ రిక్వైర్మెంట్ అండ్ సీఎస్‌సి ఇప్పుడు వాళ్ళు తీసుకునే ప్రాజెక్ట్స్ గనుక రిలేటెడ్ టు సీఎస్‌సి అనుకోండి. డేటా సైన్స్ గాని లేకపోతే ఏఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్. సీఎస్‌సి వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ కంపెనీ గనక ఐఓటీస్ మీద లేకపోతే వీటి మీద వర్క్ అవుతున్నాయి. సర్క్యూటరీ బ్రాంచెస్ లేదా మైక్రో కంట్రోల్, మైక్రో ప్రాసెసర్స్. అప్పుడు వాళ్ళ ప్రిఫరెన్స్ ఎక్కువ ఈసీ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ వాళ్ళు బట్టి తీసుకుంటూ ఉంటారనమాట. అది మనం చెప్పలేం స్టాండర్డ్‌గా. కానీ ఖచ్చితంగా స్కోప్ అయితే ఉంటది. ఉండకుండా ఉండదు. కాతే క్యాంపస్‌లో ఉన్నంత బయటకొచ్చినాక కొంచెం కష్టమే ఖచ్చితంగా. హ్మ్. అండ్ గైస్ ఇంకొక పాయింట్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఏంటి అంటే, లైక్ ఒక నిజంగా మీకు సాఫ్ట్‌వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఆహ్, మీరు మీ కాలేజ్‌లో ఉన్నంత వరకు యూ ఆర్ ఈసీ స్టూడెంట్. వన్స్ యూ ఆర్ ఔట్ ఆఫ్ ద కాలేజ్ మీరు ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ అంతే. కరెక్ట్. సో ఆఫ్ అవును. క్యాంపస్‌కెళ్ళేటప్పటికి మీకు మేజర్‌గా ఈ బ్రాంచ్ కేటగరైజేషన్ అయితే ఉండదు. సో ఆఫ్ క్యాంపస్ అయితే మీరు ఆ విధంగా ఒకవేళ సాఫ్ట్‌వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. బట్ యాస్ హి టోల్డ్ మీకు కోరే ఇంట్రెస్ట్ ఉంటే గేట్ అనేది ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే, సో మనకి ఆహా! బ్రాంచెస్ కూడా సర్క్యూటరీలో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈసీ, త్రిబుల్ ఈ, ఈఐఈ, ఆ! మెకాట్రానిక్స్ పేర్లే అన్ని ఉన్నాయి. సో అవును. దాంట్లో ఏది తీసుకోవాలనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. సో అవును. అది ఎలా చూస్ చేసుకోవాలనేది మీ ఒపీనియన్? ఆ! ఈ పాయింట్ జెప్తాను. ఇప్పుడు ఎలా అయితే సీఎస్‌సిలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా డివైడ్ అయినాయో, ఈ సర్క్యూట్ బ్రాంచెస్‌కొచ్చేసరికి కూడా చాలానే ఉంటాయన్నమాట. లైక్ ఈసీఈలోనే 2 రకాలుంటాయి. ఒకటి ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటారు. ఇంకొన్ని దాంట్లో అయితే ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ అంటుంటాడు. ఇక్కడేంటంటే డిఫరెన్స్ మీరే గమనించొచ్చు. ఒక దాంట్లో కమ్యూనికేషన్ ఉంటే, ఒక దాంట్లో టెలికమ్యూనికేషన్ ఉంటుంది. మళ్ళీ 2 బ్రాంచెస్ ఒకటే అంటే ఒకటి గాదు. 2 డిఫరెంట్ అవుతాయి. అలా సర్క్యూట్ బ్రాంచెస్‌లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈసీఈ చూసుకోండి. టోటల్ రిలేటెడ్ టు ఇప్పుడు నేను కోర్ పరంగా మాట్లాడుతున్నాను. హ్మ్. టోటల్‌గా మీ ట్రాన్స్‌ఫార్మర్స్ గాని, సర్క్యూట్ లైన్స్ గాని, ఇవి మీ ఇంటికొచ్చే పవర్ లైన్స్, పవర్ ప్రాజెక్ట్ లైన్స్ కానీ, వీళ్ళు మొత్తం డీల్ చేసేది ట్రిపుల్ ఈ వాళ్ళనమాట. ఈసీ వాళ్ళు డీల్ చేసేది వచ్చేసరికి ఏందంటే, చిన్న చిన్న కాంపోనెంట్స్, గ్యాడ్జెట్స్ లైక్ మీ ఫోన్స్, రేడియోస్, టెలివిజన్స్, సర్క్యూట్ బోర్డ్స్‌లో మీరు ఏదైతే మదర్ బోర్డ్ మీద చిన్న చిన్న కాంపోనెంట్స్ చూస్తారో, ఈసీ వాళ్ళు వర్క్ చేసేది అదే అన్నమాట. అండ్ ఇందులో కూడా ఈసీలో చిప్ డిజైనింగ్, వీఎల్ఎస్ఐ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువ వేటి మీద అంటే ఎవరైతే ఇప్పుడు టెక్కీస్ ఉన్నారో లైక్ స్నాప్ డ్రాగన్ ఈ ప్రాసెసర్స్ నేమ్స్ వింటారు కదా! ప్రాసెసర్స్ మొత్తం తయారు చేసే కంపెనీస్ వచ్చేసరికి ఇంటెల్, ఆహ్, స్నాప్ డ్రాగన్, మీడియాటెక్ వీళ్ళుంటారు. వీళ్ళందరికీ ఎవరు కావాల్సొస్తారంటే ఈ ఎలక్ట్రానిక్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్‌నే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని ఈసీ వాళ్ళకి ఇక్కడ స్కోప్ ఎక్కువుంటదనమాట. ఈ చిప్ డిజైనింగ్‌లో లేకపోతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ డిజైనింగ్‌లో లేకపోతే సర్క్యూట్ డిజైనింగ్స్‌లో వీళ్ళనైతే ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఈ పాయింట్ అయితే జెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అంతా ఆటోమేషన్ అవుతుంది కాబట్టి 90% దాదాపు పర్సెంట్ ఎందుకులెండి గానీ
ఆటోమేషన్ అయ్యేతలకి డైరెక్ట్ సాఫ్ట్‌వేర్సే వచ్చేసినాయి. ఇప్పుడు చిప్ డిజైన్ చేయాలన్నా, లేకపోతే ఒక సర్క్యూట్ డిజైన్ చేయాలన్నా డైరెక్ట్ సాఫ్ట్‌వేరే చేసేస్తుంది. మనుషులంత అవసరం ఉండట్లా. కాబట్టి మనుషులు తగ్గిపోతుంది కాబట్టి ఈ ప్లేస్‌మెంట్స్ అంటే వేకెన్సీస్ తగ్గిపోతున్నాయి హ్యూమన్స్‌కి. అది నేనైతే అనుకుంటున్నా ప్రెజెంట్ అయితే మటుకు నాకు అనిపిచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దాంట్లో అయితే. ఈ ఫ్యూచర్ ఇదివరకైతే అంత ఉండేది గాదు. లైక్ అంతా హ్యూమన్సే డిజైన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే సాఫ్ట్‌వేర్స్ వచ్చినియి. మంచి మంచి అడ్వాన్స్ సాఫ్ట్‌వేర్స్ ఇంకా బాగా ఎఫిషియెంట్‌గా వర్క్ జేస్తాయి గాబట్టి, అదొక డ్రాబ్యాక్ అని జెప్తాను. కాకపోతే ఇంప్రూవ్‌మెంట్ ఇంపార్టెంటే గాబట్టి టెక్నాలజీలో మనం యాక్సెప్ట్ జేయాలి దాన్ని గూడా. అవును. సో, నెక్స్ట్ నేను యాడ్ చేసే క్వెషన్ ఏంటి అంటే, సో, మీరు ఒకవేళ ఈసీ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆర్ త్రిబుల్ తీసుకుందాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు 12థ్ క్లాస్‌లో గాని, 10థ్ క్లాస్‌లో గాని, మీ లోవర్ క్లాసెస్‌లో ఏ సబ్జెక్ట్‌లో స్ట్రాంగ్‌గా ఉంటే బెటర్ అనేది ఫీలింగ్? ఆహ్, ఈసీకొచ్చేతలకైతే మటుకు ఫిజిక్స్ ఏం అంత ఇంపార్టెంట్ గాదు ఫ్రెండ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి పెద్ద ఇంపార్టెంట్ గాదు. మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే ఉన్న 4, 5 సబ్జెక్ట్స్‌లో మీకు ఖచ్చితంగా డెరివేషన్సే తగులుతాయి. డెరివేషన్స్ చేయాలంటే మ్యాథ్స్ గావాలి. మ్యాథ్స్ ఫార్ములాస్ కొంచెం బాగా రావాలి. అండ్ మ్యాథ్స్ ఫార్ములాస్ ఒకటి ప్లస్‌లు, మైనస్‌లు వస్తే చాలు. ఇంకా ఖచ్చితంగా ఇంటిగ్రేషన్స్ ఇవి కొంచెం టచ్ అయితే ఉండాలి. బేసిక్స్ మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా రావాలనైతే జెప్తాను. అవసరం లేదైతే గాదు. ఖచ్చితంగా ఫిజిక్స్ అవసరం లేదు. కెమిస్ట్రీ అవసరం లేదు గానీ ఈసీఈ చదివే వాళ్ళకి మ్యాథ్స్ అయితే ఖచ్చితంగా అవసరం. కాబట్టి బేస్ లెవెల్‌లో నుంచి లైక్ మీరు ఎక్కువగా ఇంటర్‌లో మ్యాథ్స్ అయితే బాగా సరిపోతుంది. 10థ్‌లో అంతేం ఉండదు గానీ 10థ్‌లోది మనకి ప్లేస్‌మెంట్ అప్పుడు యాప్టిట్యూడ్‌లో పనికొస్తది. ఈ ఇంటర్ అప్పుడొచ్చే మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీ గాని, లేకపోతే కాలిక్యులస్ కానీ ఇవన్నీ మీకు ఇప్పుడు యూజ్ అవుద్ది బాగా. మేజర్‌గా సో, ఈ మేజర్ స్టూడెంట్స్‌కి ఇంటిగ్రేషన్స్. ఇప్పుడు జేఈఈకి ప్రిపేర్ ఎవరైతే అవుతారో అడ్వాన్స్‌కి గాని, మెయిన్స్‌కి గాని, అవునవును. రైట్. మనకి ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఉంటుంది. యాస్ పర్ ఐ రిమెంబర్ 12థ్ క్లాస్‌లో అనుకుంటా. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా మందికి చిప్‌లు ఎగిరిపోతాయి. ఆ సబ్జెక్ట్ విని, ఆ టాపిక్ విని. ఆ! సో, దాంట్లో ఆబ్వియస్‌లీ చాలా మంది స్ట్రాంగ్‌గా ఉండని వాళ్ళే టైర్ 3కి వస్తారు. వాళ్ళకి ఐఐటీస్ రావు కాబట్టి. సో, వీళ్ళు లైక్ ఏది లైక్ ఈస్ ఇట్ బెనిఫిషియల్ టు టేక్ ఈ సర్క్యూటరీ బ్రాంచెస్ ఎందుకంటే వాళ్ళకి రాదు కాబట్టి ఆర్ అది ఆ భయం పక్కన పెట్టేసి దే కెన్ టేక్ అంటారా? అలా ఏం ఉండదు. లైక్ ఇప్పుడు ఎలాగో మీకు వంశీ గురించి తెలుసు గాబట్టి, వంశీ ఫస్ట్ ట్రిపుల్ ఈ నుంచి ఎలా అయితే సి మీద అంటే ఇంట్రెస్ట్ కలిగి వచ్చారో, అలాగే నేను జూసాను ఈసీలో. మా క్లాస్‌లోనే జూసాను. అంటే వాడికి ఇంట్రెస్ట్ లేక చేరాడు. ఓకే. బానే ఉంది. కమింగ్ టు ఈ గ్యాడ్జెట్స్ లైక్ సిగ్నల్స్ వీటిల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఒచ్చి వాడు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలిగింది. ఇంకా వాడి సొంతంగా ఏవో వీడియోలు జూసి ఇంకా చాలా నేర్చుకున్నాడనమాట. మాకు ల్యాబ్స్ జరిగేటప్పుడు గూడా మాక్సిమం వాడే అయితే కవర్ చేసేవాడు ల్యాబ్స్ గూడా. సో, ఖచ్చితంగా ఇక్కడ ఇంట్రెస్టే మెయిన్ రోల్ అనమాట. ఇక్కడ ఖచ్చితంగా చేయాలని గాదు గానీ, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే పాజిబులే. ఇంట్రెస్టే మెయిన్ పాయింట్. ఓకే. ఆహ్, ఇంకా ఈసీలో గాబట్టి బెటర్ మీకు ఈ చెప్పాను గదా! మ్యాథ్స్ వీటి మీద కొంచెం కమాండ్స్ తెచ్చుకోండి. ఎందుకంటే అంతా హ్మ్. మ్యాథమెటికల్స్ ఉంటాయి. ఇక్కడేంటంటే మనం చూసేది నమ్మమనమాట. అంతా కాలిక్యులేషన్స్ మీదే నమ్ముతాం. కాబట్టి మనం కాలిక్యులేషన్స్ చేయాలి దాంట్లో. అదొక్కటే పాయింట్. చాలా మంది ఇప్పుడు మనం సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ముందే కోడింగ్ నేర్చుకొని జాయిన్ అవుతూ ఉంటారు చాలా మంది. అవును. సో, అవును. అలాగా ఈసీ, ట్రిపుల్ ఈ ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వీటిలో జాయిన్ అవ్వాలంటే ముందు ఏమైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఆర్ కంప్లీట్ బ్లాంక్ మైండ్‌తో వెళ్ళిపోవచ్చా? ఆహ్, కోడింగ్ అంత ఇంపార్టెంట్ ఏం గాదు. ఈసీఈ చేరే వాళ్ళకైతే మటుకు. అంటే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కమింగ్ టు హార్డ్‌వేర్ డిజైన్ చేస్తాం బానే ఉంటది. దానికి సంబంధించిన ఫర్మ్‌వేర్ అనేది మనమే డిజైన్ జేయాలి. దానికి సంబంధించిన కోడ్ రాయాలి. ఒక ఎల్ఈడీ ఎలగాలన్నా మనం ఒక కోడ్ రాయాలి. 100 మిల్లీ సెకండ్స్, 1000 మిల్లీ సెకండ్స్ అలా మనం కొన్ని కోడ్స్ రాయాలి. రాస్‌బెర్రీ పైకి గాని, ఆర్డినో బోర్డ్‌కి గాని అలా కోడ్ రాయాల్సినప్పుడు ఏంటంటే మనం ఎలా అయితే సీని యూజ్ చేసుకొని కోడ్ రాస్తామో ఇందులో సెపరేట్ ఐడీస్ ఉంటాయి. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ ఐడీస్‌లో ఏంటంటే కోడ్ రాయాలి ఖచ్చితంగా. కోడ్ వర్కింగ్ ఎలా అవుద్దో ఖచ్చితంగా అయితే ఆ నాలెడ్జ్ ఉండాలి. లాజికల్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంటే. అవి ఉండాల్సిందే. ఓకే. అండ్ ఎలాగో చేరే ముందు అంటున్నావు కాబట్టి సి ఒకటొచ్చి చేరితే బానే ఉంటది. అది కూడా రాకపోయినా పర్వాలేదు. బ్లాంక్ మైండ్‌తో ఎళ్ళొచ్చు. అక్కడ బ్లాంక్ ఉండకూడదు. అక్కడి నుంచి కొంచెం అయినా స్టార్ట్ చేయాలి నేర్చుకోవడం. వదిలేస్తే కొంచెం కష్టమైద్ది ఖచ్చితంగా. ఓకే. సో, ఇప్పుడు నేను అడిగే క్వెషన్ యాక్చువల్‌గా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్‌కనమాట. ఎగ్జిస్టింగ్ ఓకే. స్టూడెంట్స్‌కి వచ్చే డౌట్ ఈసీ స్టూడెంట్స్‌కి. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఈ లాక్‌డౌన్ పీరియడ్ వచ్చేటప్పటికి ఏమైందంటే
మేము కూడా ఇప్పుడు మా కాలేజ్‌లో రోబోటిక్స్ క్లబ్ అనేది ఒక క్లబ్ ఉంటుందన్నమాట. సో, దాంట్లో మేము యాహ్! ఈ ఆర్డినోస్ గాని, రాస్బెర్రీ పైన్ గాని దీన్ని మేము ఈ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళం. కానీ అవును. ఇప్పుడేమైపోయిందంటే మనకి డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ లేదు కాబట్టి కంపోనెంట్స్‌తో సిమ్యులేషన్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. అవును. సిమ్యులేషన్ ఎన్వైర్‌మెంట్స్ కూడా బాగా అవును. క్రేజ్ రైట్. పెరిగింది. అవును. సో, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కంపోనెంట్స్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టడం బెటరా? ఆర్ సిమ్యులేషన్ ఎన్వైర్‌మెంట్స్ మీద గ్రిప్ పెంచుకోవడం వల్ల లాభం ఉంటుందా? కమింగ్ టు ఈ పాయింట్ మాట్లాడాలంటే ఖచ్చితంగా ప్రాక్టికలే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ప్రాక్టికల్‌కి చాలా తేడా ఉంటది. ఎందుకంటే మేము ఇప్పుడు ల్యాబ్స్‌లో చేసేది గూడా ఫస్ట్ మేము థియరిటికల్‌గా చేస్తాం. సాఫ్ట్‌వేర్‌గా చేస్తాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చి అదే ఏదైతే సర్క్యూట్ డిజైన్ చేస్తామో అదే హార్డ్‌వేర్‌గా చేస్తాం. ఖచ్చితంగా వాల్యూస్ ఒకటే ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే వేరియస్ హ్మ్. లాసెస్ లాంటియి అలాంటివి ఉంటాయి. అవి సాఫ్ట్‌వేర్స్‌లో జరగవు గానీ, ఇక్కడైతే ప్రాక్టికల్‌గా లాసెస్ లాంటియి అలాంటివి ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్‌గా అయితే సాఫ్ట్‌వేర్ మొత్తం ఉండవు. ఐడియల్ కేస్. ఆ! కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. మనం ఏందంటే థియరిటికల్ చేసేటప్పుడు ఐడియల్ కేస్‌ని పట్టుకొని ఉంటాం. కాకపోతే ప్రాక్టికల్‌లో ఐడియల్ కేస్ వర్కౌట్ గాదు. మీకు పెరగొచ్చు, తగ్గొచ్చు. అది స్టాండర్డ్‌గా మనం చెప్పలేము. అండ్ ఇప్పుడు ఎలాగో ఆఫ్‌లైన్ అంటున్నారు గాబట్టి అండ్ కొన్ని కాలేజెస్ అఫోర్డ్ గూడా చేయలేవు. కొన్ని ఎక్విప్‌మెంట్స్ చాలా హై కాస్ట్‌లో గూడా ఉంటాయి. వాళ్ళేం చేస్తారంటే సిమ్యులేషన్స్ పెడుతుంటారు. సిమ్యులేషన్స్ అండ్ ఈ సిమ్యులేషన్స్ కూడా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కొనలేరు. ఎందుకంటే ఈ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్స్ కొంచెం పెయిడ్. మనం హ్మ్. క్రాక్ గూడా చేయడం. కొంచెం క్రాక్ చేసినా అన్ని ఫీచర్స్ రావు. సి లాగా ఏదో ఒక కంపైలర్ డౌన్‌లోడ్ చేసుకుందాం లాంటిది వర్కౌట్ కాదనమాట. ఇక్కడ ఖచ్చితంగా సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్స్‌కి మనం లైసెన్స్ తీసుకొని, అవి యేసుకొని వాడాలనమాట. కాబట్టి అందరికీ ఈ ఆప్షన్ అయితే ఉండదు. సో, బెటర్ మీరు కాలేజ్‌లోనే నేర్చుకోవాల్సొస్తది. మీరు మీ సిస్టమ్‌లో యేసుకొని చేస్తానంటే అవ్వదు. కొన్ని ఐడీస్ ఉంటాయి. వాటి మీద అంత వర్కౌట్ గాదు. నువ్వు ఏదైతే ఇప్పుడు రోబోటిక్స్ అలాంటియి అన్నావో అయి కొంచెం హై లెవెల్ సిమ్యులేషన్స్ ఉంటాయి. ఆ సిమ్యులేషన్స్ చేయాలంటే ఐదర్ మీ హార్డ్‌వేర్ సపోర్ట్ జేయాలి. అంటే మీ గ్రాఫిక్ కార్డ్ కొంచెం ఎక్కువుండాలి. మీ సిస్టమ్ గూడా హ్మ్. మంచి కాన్ఫిగరేషన్ అవ్వుండాలి. అండ్ ఆ సాఫ్ట్‌వేర్ ఫస్ట్ లైసెన్స్‌డ్ అయ్యుండాలి. వాడు అప్రూవ్ జేయాలి. యాక్చువల్‌గా ఇప్పుడేమైందంటే ఈ సిమ్యులేషన్ సాఫ్ట్‌వేర్స్ మాక్సిమం లైక్ మేము క్లబ్‌లో అవును. వాడుతున్నవి. ఈ అవును. కోవిడ్ వచ్చేసినప్పటికి స్టూడెంట్స్ అవును. లైసెన్స్ పెంచేసారు అందరూ. సో, ఓకే. దానివల్ల ఏమైందంటే చాలా మందికి అవి బెనిఫిషియల్ అయినాయన్నమాట. సో, అవును. ఆ విధంగా అయితే అది మీరు ట్రై ఇస్తే చేయొచ్చు. బెటరు. బట్ దెన్ ఈ పాయింట్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. అవును. ఆబ్వియస్లీ ఎప్పుడైతే మీరు చేత్తో ఒక దాని మీద పని చేస్తేనే దాని మీద మీకు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అవును. ఆ పాయింట్ అయితే ఉంది. సిమ్యులేషన్స్ చేసుకోండి 2 చేయాలి. ఐదర్ ఈసీకొచ్చే స్టూడెంట్ 2 చేస్తాడన్నమాట. సిమ్యులేషను చేస్తాడు. నువ్వన్నట్టు డిజైనింగ్ కూడా చేస్తాడు. మళ్ళీ డిజైనింగ్ అంటే హై లెవెల్ డిజైన్ అనుకోమాకండి. నిజంగా తీసుకెళ్ళి చిప్ సెట్ మీద కాంపోనెంట్స్ పెట్టేసి సోల్డర్ ఏం చేయడు. బ్రెడ్ బోర్డ్స్ అలాంటి కొన్ని ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా అలా చేసుకుంటారు. ఫైనల్ ఇయర్‌లో లేదంటే మీకు ఉంటే అలాగే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మీరు డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. మ్యాటర్ కాదు. అది మీ కాలేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మీ ఇంట్రెస్ట్ ఇంకా. సో, మీ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇంకా. మాక్సిమం చాలామంది ఇప్పుడు టెక్నాలజీస్ అంటే ఈ సాఫ్ట్‌వేర్స్ టెక్నాలజీస్ అనుకుంటున్నారు. అవును. మేబీ అవును. టేకింగ్ ఆండ్రాయిడ్ గానివ్వండి, వెబ్ అవును. గానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి. మనకి సర్క్యులేటరీ బ్రాంచెస్‌లో ఏ టెక్నాలజీస్ ఇప్పుడు బూమింగ్ ఏదైతే స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు? సర్క్యూట్ బ్రాంచెస్‌లో అయితే ఐఓటీ అన్నమాట. ఎంబెడెడ్ సిస్టమ్స్ రిలేటెడ్ ఐఓటీ అన్నమాట. అదే మెయిన్ ఎప్పటికైనా ఈసీ స్టూడెంట్ దాంట్లో. ఈసీలో అన్నయితే ఉండవనమాట. ఐఓటీయే మెయిన్ అని చెప్పుకోవచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్. అవి నేర్చుకుంటే మీరు ఇప్పుడు ఏదైతే డైలీ ఈ ప్రాజెక్ట్స్ గాని ఇలాంటి వాటిల్లో రోబోట్లు తిరగటం, లేకపోతే ఉంటాయి గదా! రోవర్స్ కానీ, డ్రోన్స్ గాని ఇలాంటియన్నీ మీరు చెయ్యొచ్చు. ఎంబెడెడ్ నాలెడ్జ్ ఉండి కోడింగ్ ఇవన్నీ చేయగలిగితే. కాబట్టి ఐఓటీ అండ్ ఐఓటీని ఎంబెడెడ్ సిస్టమ్స్‌తో అయితే చేయొచ్చు. ఆ కాంపోనెంట్స్ మీద ఐడియా ఉండి మొత్తం ఉంటే చేయొచ్చనమాట. సో, ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషన్ ఏంటి అంటే, సో, అట్ ది ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ మీకు ఉండే ఒక కోర్ ఏదో నాలెడ్జ్ ఉంటుందో ప్రతి బ్రాంచ్‌కి, అది ఈసీఈకి ఏ విధంగా ఉంటుంది? సో, మీరు ఒక 4 ఇయర్స్ అయిపోయాక మీరు వెనక్కి తీసుకుంటే, మీకు వచ్చిన కోర్ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి, కోర్ లాంగ్వేజ్ ఇన్ ద సెన్స్ కోర్ నాలెడ్జ్ ఏంటి అంటే మీరేం చెప్తారు? ఆహ్, కోర్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు సీఎస్‌ఈ లాగా నాకు సి లాంగ్వేజ్ వచ్చు. నాకు జావా వచ్చని చెప్పి డైరెక్ట్‌గా చెప్పలేము. ఈసీఈలో నాకు చిప్ డిజైనింగ్ వచ్చు. లేకపోతే నేను పెద్ద పెద్ద సర్క్యూట్స్‌ని డిజైన్ చేస్తాను అని చెప్పి చెప్పలేము. ఎందుకంటే ఆహ్, ఇండస్ట్రియల్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్ ఉంటది. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటది. ఎందుకంటే మనం ఇక్కడి దాకా అన్నీ ఉన్న సర్క్యూట్స్ ప్రాజెక్ట్ బుక్‌లో ఉన్న సర్క్యూట్స్ అక్కడ బిగించేవాళ్ళం. అదే సర్క్యూట్స్ మనకి ఇండస్ట్రీ లెవెల్‌లో వాడరనమాట. అక్కడ డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే రీజన్స్ చెప్పా గదా! ఇందాక లాసెస్ ఇలాంటివి చానా ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఇక్కడ మాట్లాడితే ఈ సబ్జెక్ట్ అయిపోయిద్ది. సో, అక్కడ దానికి రిలేటెడ్ మనం ఇప్పుడు ఒక కోర్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ వాళ్ళకి
ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కోర్ కంపెనీ లైక్ ఇస్రో వస్తే మంచి తోపు కంపెనీ అనుకుంటారు. తోపే కంపెనీ. సో, ఇస్రోలో మనం చేయాల్సిన వర్క్ ఏంటి? ఇప్పుడు అది చాలా డివిజన్స్ ఉంటాయి. శాటిలైట్ డిజైనింగ్ గాని, లేకపోతే రాకెట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ గాని, లేకపోతే డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. వాళ్ళు మీరు ఏ సబ్జెక్ట్‌లో స్పెషలైజేషన్ అయితే మీకు దాంట్లో ఎంత నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఫస్ట్ టెస్ట్ చేస్తారు. డిఫరెంట్ ఉంటది. అక్కడ డైరెక్ట్‌గా ఏవి అయిపోదు. సో, అక్కడ వే ఆఫ్ నాలెడ్జ్ డిఫరెంట్ ఉంటది. కానీ ఖచ్చితంగా ఈ నాలెడ్జ్‌తో ఎళ్లి డైరెక్ట్ కంపెనీలో కూర్చొని పని చేస్తానంటే పనైతే ఖచ్చితంగా కాదు. మీరు ఎక్స్‌ట్రా‌గా ఆ కంపెనీకి రిలేటెడ్ లేదా కోర్‌కి రిలేటెడ్ అయితే నేర్చుకోవాలి. వాళ్ళు నేర్పిస్తారు గూడా. ట్రైనింగ్ అప్పుడు అది పెద్ద తీసుకోవాల్సిందే. ప్రాబ్లమ్ గాదు. ఇలా ఎలా ఉంటదంటే ఏబీసీడీలు మనం ఇక్కడ నేర్చుకుంటాం. అక్కడ వాడు సెంటెన్స్‌లు నేర్పించే టైప్ అన్నమాట. సో, ఏబీసీడీలు రాకుండా సెంటెన్స్ రాయలేం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇది నేర్చుకోవాల్సిందే. సో బ్రో ఫైనల్‌గా ఈసీ తీసుకుందాం అనుకునే వాళ్ళకి, స్టూడెంట్స్‌కి ఎవరైతే ఇప్పుడే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో 12థ్ అయిపోయి, వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళకిచ్చే సజెషన్ ఏందంటే ఇంట్రెస్ట్ అయితేనే చేరండి. ఖచ్చితంగా ఈసీ గాని, నేనొక్క ఈసీ గురించి మాట్లాడట్లేదు. ఏ బ్రాంచ్ అనేది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెమ్మో లేకపోతే కొన్ని రోజుల తర్వాతే చాలా మంది ఏడవటం గాని, ఇప్పుడు సీఎస్‌సి తీసుకుంటే కోడింగ్ రావట్లేదనో, ఈసీ తీసుకుంటే సంథింగ్ ఏదో రీజన్, మెకానికల్ తీసుకుంటే జాబ్స్ రావని ఏదో ఒక రీజన్ ఉంటది. ఆ రీజన్ వల్ల ఏందంటే అక్కడ మీకు వేస్ట్ చేస్తున్నారు. అదే మీరు ముందుగానే ప్రిపేర్ అయిపోయి లైక్ ఇదే మనం ఫిక్స్ అవుదాం. ఫస్ట్ నుంచి మనం ఇదే అని ముందు మెంటల్‌గా, ఫిజికల్‌గా 2 ప్రిపేర్ అయ్యి ఉంటే దాన్నే ఫోకస్ చేయండి. వేరే దాని మీద అయితే టచ్ చేయమాకండి. లైక్ చెప్పినట్టు చుట్టాలబ్బాయి యూఎస్ ఎళ్ళాడు సీఎస్‌సి చదివి. లేకపోతే పక్కింటి అబ్బాయి కెనడా ఎళ్ళాడు ఈసీఈ చదివి. మనం కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి చదివితే యూఎస్‌ఓ, కెనడానో పోతాం అని అనుకోమాకండి. ఏది చదివినా ఎళ్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్తారు. అండ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అంతే. ఎక్కడైనా సబ్జెక్టే కింగ్. మీకు నాలెడ్జ్ ఉంటే ఓకే. సో ఎక్కడైనా మీరు సర్వైవ్ అవ్వగలరు. మిమ్మల్ని కూడా సర్వైవ్ చేస్తుంది సబ్జెక్ట్ అయితే. టోటల్‌గా ఫైనల్‌గా ఇవి టోటల్ డౌట్స్ అయితే మటుకు ఆల్రెడీ వంశీ చెప్పినట్టు మీకు ఇంకా డౌట్స్ ఉండొచ్చు. ఎందుకంటే డౌట్స్ అనేవి ఇన్ఫినిటీ అన్నమాట. చాలా మందికి ఏవో డౌట్‌లు ఉంటానే ఉంటాయి. సో, అయి కామెంట్ చేయండి. మేము అవి కూడా అయితే ఒకరోజు లైవ్‌కొచ్చి అయితే చెప్తాం. అదంతా మీ ఇంట్రెస్ట్. మీరు ఎక్కువ డౌట్‌లు అడిగితే వచ్చి చేస్తాం. మీరు డౌట్‌లు అడగకపోతే మేము చేయమన్నమాట. సో, మీరు డౌట్‌లు అడిగితే చెప్తాం లైవ్‌కొచ్చి. అండ్ లాస్ట్ అండ్ పాయింట్ ఈ పాయింట్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆహ్, నేను చూసాను. తెలుగు కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ అనేది అంత బూమింగ్ గాదు. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ మీరే సబ్‌స్క్రైబర్స్, యూట్యూబర్స్ గాదు. యూట్యూబర్స్, కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నారు. లేకుండా అయితే లేరు. కంటెంట్ క్రియేటర్స్ ఎప్పుడు వస్తారంటే, అంటే ఎక్కువ ఇంక్రీజ్ ఎప్పుడవుతారంటే సబ్‌స్క్రైబర్స్ వాళ్ళ మీద కా ఇంట్రెస్ట్ చూపిచ్చి లైక్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎవరైనా సరే ఒక ఎగ్జాంపుల్ ఒకడొచ్చి సంథింగ్ ఏదో ఒకటి చెప్పాడు. ఒక సబ్జెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. మీరు ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా చూడకుండా ఓకే. సోగా చూసేసి వదిలేసి ఎళ్ళిపోతే ఆ క్రియేటర్ అనేవాడు మీరు చూసేది ఒక వీడియోనే. క్రియేటర్ అనేవాడు టోటల్‌గా ఆ సబ్జెక్ట్ ఎంతుంటే అంత మొత్తం కవర్ చేయాలి. ఇక్కడ మీరు మేజర్‌గా ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ చెప్పేవాళ్ళు ఐదర్ వాళ్ళు టీచర్స్ అయినా అయ్యుండొచ్చు. ఎందుకంటే మాక్సిమం మనం చూస్తుంటాం. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండి, ఓకే. మేము చెప్పగలం అని చెప్పేవాళ్ళుంటారు. ఇప్పుడు మేమంతా ఈ సెకండ్ కేటగరీ వస్తాం. ఫస్ట్ కేటగరీస్ టీచర్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. ఆహ్, వాళ్ళకి మాకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటది. బేసిక్‌గా వాళ్ళు డిగ్రీ పరంగా అయ్యుండొచ్చు. నాలెడ్జ్ పరంగా గూడా అయ్యుండొచ్చు. కాకపోతే ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ డిఫరెంట్‌గా ఉంటది. మా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ లాగా ఉంటది. అంటే ఎలా మనం మాట్లాడుకుంటామో మీ ఫ్రెండ్స్‌తో మేము అలా ఉంటది. ఇప్పుడు ఈ ప్రొఫెసర్స్ చెప్పేది గాని, టీచర్స్ చెప్పేది గాని సేమ్ మీ స్కూల్స్‌లో గాని, కాలేజ్‌లో గాని ప్రొఫెసర్స్, టీచర్స్ మధ్యలాగే ఉంటది. సో, మీకు ఎలా నచ్చితే అలా ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా చూస్తే మధ్యలో అయితే వదిలేయమాకండి. ఎండ్ వరకు చూడండి. మధ్యలో వదిలేస్తే పెద్ద ప్రాబ్లమ్ మీకే. ఎందుకంటే సగం నాలెడ్జ్ వేస్ట్ అన్నమాట. ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోండి. చూసేది వీడియో గనక 20 మినిట్స్ ఉంటే 20 మినిట్స్ చూసి కనీసం ఆ 20 మినిట్స్ నాలెడ్జ్ అయినా తెచ్చుకోండి. దాంట్లో 5 మినిట్స్ చూసి 5 మినిట్స్ నాలెడ్జ్ ఎందుకు పనికిరాదు. మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఎలా ఉంటదంటే రేపు మీకు ఇంటర్‌వ్యూస్‌కెళ్తారు. నేను సొంతంగా మా ఫ్రెండ్స్‌లో గాని నేను చూసాను. ఆహ్, మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ రేపు ఇంటర్‌వ్యూ ఉంది. ఇయాల ఒక వీడియో చూసారు. డేటా స్ట్రక్చర్స్ మీద గాని, జావా మీద గాని ఏదైనా సరే. చూసారు. టాపిక్స్ మీరు మొత్తం చూడల. కొన్నే చూసారు. వాడేందంటే ఖచ్చితంగా మీకు ఏదైతే మీరు చూడలేదో ఆ కాన్సెప్ట్ మీద అడుగుతాడు.
అదైతే పాయింట్ గ్యారంటీ. ఇదే పాయింట్ మీరు ఎగ్జామ్స్‌లో కూడా చూడొచ్చు. మీరు ఏ క్వెషన్ వదిలేస్తారో వాడు ఖచ్చితంగా అదే క్వెషన్ అడుగుతాడు మీ పేపర్‌లో. సో, మీరు కంప్లీట్‌గా చూసారనుకోండి, ఒక ఓవర్‌వ్యూ అని ఇయ్యగలరు. అంటే ఇది కొంచెం నాలెడ్జ్ ఉంటది కాబట్టి, ఏం తెలీదు, నో అని చెప్పడం కన్నా ఏదో రాయటం బెటర్ గదా! కొంచెం దానికి రిలేటెడ్. సో, ఆ పాయింట్ అయితే నేను కవర్ చేయాలనుకున్నాను. కమింగ్ టు క్రియేటర్స్, క్రియేటర్స్ అయితే తెలుగు కమ్యూనిటీలో ఎడ్యుకేషన్ పరంగా లేరని చెప్పట్లా, ఉన్నారు. వాళ్ళకి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా గావాలి. సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మనది తెలుగులో, హిందీలో నేను గమనిస్తున్నాను. హిందీలో చాలా మంది ఎడ్యుకేషనల్ కంటెంట్ చేస్తూ చాలా మంచి కమ్యూనిటీ అయితే గ్యాదర్ చేశారు. సేమ్ మనం తెలుగులో గూడా మేము అలాగే డెవలప్ చేయాలనుకుంటున్నాం. సేమ్ ప్రెజెంట్ ఇప్పుడు నేను గాని, వంశీ గాని అయినా సరే తెలుగు క్రియేటర్స్, ఎడ్యుకేషనల్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. కింద మా మెయిల్స్ ఉంటాయి. మేమందరం ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాం. అందరం కమ్యూనిటీ డెవలప్ చేయాలి తెలుగులో అనేదే మా ఎయిమ్ అన్నమాట ఫైనల్‌గా. ఏదో మేము ఒకళ్ళనొకళ్ళు సబ్‌స్క్రైబ్ పెంచుకోవాలని, ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవాలని గాదు. మా అల్టిమేట్ గోల్ ఏంటంటే తెలుగులో ఎడ్యుకేషనల్ కమ్యూనిటీ డెవలప్ జేయాలి. ఇదే పాయింట్ అన్నమాట. మా ఇద్దరి మైండ్‌లో ఉంది. ఐదర్ మేమిద్దరం ఫస్ట్ మాట్లాడుకున్న పాయింట్ గూడా ఇదే అన్నమాట. ఫస్ట్ మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు బెటర్ అనిపించింది. సో, వంశీ బ్రో చెప్తాడు. ఇది టోటల్‌గా అయితే మటుకు నేను మీకిచ్చే సజెషన్స్. అండ్ చివర్లో చెప్పింది గుర్తుపెట్టుకోండి. సగంలో వదలడం కన్నా మొత్తం చూడడం బెటర్. అది ఇక్కడితో అయితే నేను ఎండ్ జేస్తాను. వంశీ ఏమైనా చెప్తాడు. సో గైస్ లైక్ పాయింట్ క్లియర్ అనమాట. మేము ఏదో వ్యూస్ కోసం గానీ, వాచ్ టైమ్ కోసం గానీ, డబ్బులు వచ్చింది అసలు కాదు. సో మీరు కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎస్పెషల్లీ మేము ఏదైతే ఫిగర్ చెప్తామో అదే మేము లైక్ ఒక 1000 రూపీస్ పెట్టి కోర్సులు కూడా అమ్మొచ్చు. దట్స్ నాట్ రైట్. ద ఇష్యూ. అసల మనీ అనేది మ్యాటరే కాదు. బట్ దెన్ మేము చెప్పేది ఏంటి అంటే చూస్తే ఫుల్ చూడండి. చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. దానివల్ల ఏంటంటే రానున్న రోజుల్లో ఎవరికైతే మీరు సపోర్ట్ చేశారో తను మీకు ఇంకెంత ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అందువల్ల కీప్ సపోర్టింగ్ తెలుగు కమ్యూనిటీ. సో ఇంకో తెలుగులో పాయింట్ ఏంటంటే ఉన్న ఈ ఎడ్యుకేషన్ కమ్యూనిటీకి బాగా సపోర్ట్ చేయండి. అవును. ఇంకో పాయింట్ ఏంటంటే పెయిడ్ కోర్సెస్‌లో ఎక్కువుంటది మ్యాటరు. యూట్యూబ్ వీడియోస్‌లో అంత ఉండదని పాయింట్ అయితే ఎగ్జాక్ట్‌లీ. కాదు అవును. ఫ్రెండ్స్. ఎందుకంటే క్రియేటర్ అనేవాడు ఎప్పుడు సగం సగం చెప్పడు. మొత్తం చెప్తాడన్నమాట. సో యూట్యూబర్‌లో అండ్ మీరు చెప్పేవాళ్ళు చూసే ఒక 20 మినిట్స్ వీడియో అవును. 20 మినిట్స్‌లో యాక్చువల్‌గా ఇది ఎలా ఉంటదంటే 20 మినిట్స్ వీడియో అయితే 20 మినిట్స్ షూట్ చేసి పెట్టాలనుకుంటారు. బట్ దెన్ ఒక 2½ అవర్స్ సినిమాకి ఎన్నేళ్ళు పడుద్దో మీకు తెలుసు. అదే విధంగా ఒక 20 మినిట్స్ వీడియోకి ఆ రేషియోలోనే అంత ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. సో అది ఆహ్, గుర్తించండి. రైట్. కమింగ్ టు ఆహ్, ఎడ్యుకేషన్ అంతకంటే ఇంకా ఎక్కువ లైక్ టైం ఎక్కువ పడతది. మోటివేట్ అంతే లైక్ మిమ్మల్ని ఇప్పుడు మోటివేట్ చేసేసి లైక్ సబ్‌స్క్రైబర్స్ పొందడం ఉద్దేశం అస్సలు లేదు. బట్ దెన్ ఆ! ఈ రైట్. పాయింట్ గుర్తుపెట్టుకోండి అంతే. సో ఐ హోప్ ఇవాల్టి ఇంటర్వ్యూ మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ దెన్ ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేయండి. నచ్చితే గనుక మా కంటెంట్ నాది గాని, కేవీఎస్ బ్రోది గాని. సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.